హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏ, ఐఆర్, పీఆర్సీ, ఈఎల్ పెండింగ్ బకాయిల విడుదలపై ఏపీజీఈఏ సంచలన ప్రకటన అయితే చేసింది. దీని గురించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీజీఈఏ ఆహ్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో కనీసం ఒక్క కరువు భత్యం డీఏ కూడా ప్రకటించడానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదని ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు. నిరాశపరిచిన కేబినెట్ సమావేశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గురువారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ అయినా ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసాం. కానీ మాకు నిరాశ మిగిలింది. వేల కోట్ల రూపాయలను ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన డీఏల మీద మాత్రం ఇంత నిర్లక్ష్యం చూపడం బాధాకరమని వెంకటరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హామీల విస్మరణ గత ప్రభుత్వంతో పోలిక. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను పక్కన పెట్టినా ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఓసారి ఇవ్వాల్సిన డీఏలను కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని ఊసే లేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ సమావేశంలోనే ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించింది. జూలై 1 నుంచే జీతంతో కలిపి అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని ఆయన గుర్తు చేశారు. లెక్కల్లో తేలిన బకాయిలు 21,800 కోట్లు. ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉద్యోగులకు భారీ బకాయిలు ఉన్నాయని వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే ఉద్యోగులకు 21,800 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో అధికారికంగా డీఏ బకాయిలు, పాత పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బిల్లులు ఉన్నాయి. మార్చి 2024 వరకు జీపీఎఫ్ బిల్లులను గత ప్రభుత్వమే చెల్లించింది. కూటమి సర్కారు వచ్చాక బకాయిలు చెల్లించిన దాఖలాలేవీ లేవని ఆయన వివరించారు. ఆర్థిక మంత్రి హామీ కూడా మాటే. సంక్రాంతి పండుగకు పోలీసులకు 2 సరెండర్ లీవ్ బకాయిలు చెల్లిస్తానని స్వయంగా ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ డిమాండ్లు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం ఒకటైనా తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా మధ్యంతర భృతి ఐఆర్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి. ఉద్యోగులకు చెల్లించాల్సిన 21,800 కోట్ల బకాయిలను, వీటి చెల్లింపులపై ఒక కార్యాచరణ ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి అని ఈ మేరకు డిమాండ్ చేశారు.